నరసింహ శతకము. ఇహలోక సౌఖ్యమూలిత్యగించెదమన్న దేహమెప్పటికి నీ స్థిరముగాదు. ఆయుష్యమున్న పర్యంతంబు పబుతయు నొక్క తీరువనుండ దుర్విలోన. బాల్య యవనము దుర్బల వార్ధకములను మూటిలో మునిగిడి మురికి కొంప. భ్రాంతితో దీన్ని కాపాడుదమనుకున్నా కాలమృత్యువు చేత కోలుపోవు. నమ్మరాదయ్య ఇది మాయ నాటకంబు. జన్మమికనొల్ల నన్నేలు జలజనాభ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, ఈ ప్రాపంచిక సుఖాలను కోరుదామంటే ఈ దేహమే శాశ్వతం కాదు. బ్రతికి ఉన్నంత వరకు కూడా ఒకే విధంగా ఉండదు. బాల్యము, యౌవనము, వార్ధక్యాలలో మునిగే మురికి కొంప ఈ యొక్క దేహము. దీనిని రక్షించుకోవాలని ఎంత ప్రయత్నించినా కాలపాశము కబలించి వేస్తుంది. ఈ మాయానాటకాన్ని నమ్మకూడదు. నాకు మరో జన్మ వద్దు, నన్ను కాపాడు కమలనాభ. మెరుపులా కనిపించి కనుమరుగయ్యే దేహాన్ని పోకుండా ఎవరు కాపాడుకోగలరు? ఉంచుకోవాలని ఎంత ప్రయత్నించినా అది ఒకనాడు ముంచేదే, మునిగేదే. ఈ ప్రయత్నాలన్నీ ప్రయాసలే. బూడిదలో పోసిన పన్నీరు అనే సామెతను నేర్చుకునేందుకే అని ఈ పద్య భావము. ధన్యవాదములు.